భగవన్నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి. అది లేనినాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు. ఎందుచేత నామము చెప్పడం అంత గొప్పదైందో వాళ్ళు చెప్పారు. భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు, ఎప్పుడైనా చెప్పచ్చు. గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు, ప్రాణంబోడు ఎప్పుడు చెప్పాడు, ద్రౌపదీదేవి ఇప్పుడు చెప్పింది, ఏకవస్త్ర అయ్యి ఉండగా చెప్పింది సభలో. భగవన్నామం చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావన్న దానితో సంబంధం లేదు. ఆఖరికి మంచం మీద ఉన్నా కూడా గోవిందనామం చెప్పచ్చు. ఎక్కడున్నా భగవన్నామం చెప్తూనే ఉంటాడు. ఇతను ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పాడు. అలా చెప్తే భగవన్నామం ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా అలవాటు కావాలి. ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు, ఏదో పరద అడ్డొచ్చింది, తూలేడు, పడిపోతున్నాడు. గబుక్కను నోటి వెంట నారాయణ అనో శివ అనో అనడం అలవాటు కావాలి. తూలిపోయాడు, భగవన్నామం నోటి వెంట రాలేదు, చిన్నబుచ్చుకోవాలి, అలవాటు కావట్లేదు. తూలిపోతేనే అవలేని వాడిని రేపు ప్రాణోత్క్రమణంలో ఏమంటాను. కాబట్టి తూలిన చోట, కొట్టబడి కుందిన చోట, వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు. పైన ఒక పెద్ద దూలం ఉంది, తల మధ్యలో ధమ్మని తగింది. కళ్ళ ముందు ఏదో మెరుపు మెరిసినట్టయి ఒక్క లిప్త కాలం అన్ని మరిచిపోయాడు, అసలు ఏం గుర్తురాలా. తర్వాత గుర్తొచ్చింది,